అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో దైవజనులు బైబిల్ ఎక్స్పర్ట్ రెవరెండ్ డాక్టర్ సుధాకర్ మొండితోక, వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్ హిత, అదే కాకుండా పాస్టర్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వారు మనతో ఉన్నారు. ఈ అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మీ అందరి తరఫున, అదేవిధంగా రక్షణ టీవీ యాజమాన్యం తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాం. Thank you very much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసుకోకముందు మీరు ప్రార్థనలో నడిపించినట్టయితే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని విశ్వసిస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి ఏకీభవించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, త్రియేక దేవ, సృష్టికర్త, సృష్టిని నిర్వహిస్తూ ఉన్న దేవ, మా మంచి కాపరి, మమ్మలను పోషిస్తూ ఉన్న దేవ, ఏకైక నిజమైన దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవ, మిమ్మలను మహింపరుస్తూ అనేకులను, అశేషమైన వీక్షకులను ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి వారిని విశ్వాసములో స్థిరపరుస్తూ బలపరుస్తూ సత్యాన్వేషకులను సహితం మీ వైపుకు ఆకర్షించుకొనుటలో మీరు సాధనంగా వాడుకుంటున్న ఈ ప్రోగ్రామును బట్టి మీకు స్తోత్రాలు. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమాన్ని మరొకసారి బ్రదర్ బెన్హర్తో కలిసి నేను పాలు పంచుకుంటూ వీక్షకులు అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పబోతూ ఉన్నాం. మీరే మాకు సహాయం చేయండి. ఆత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించండి. క్రూ, వీక్షకులు అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీని వలన మేలు కలగాలని మేము ఆశిస్తూ మమ్ములను మేము తగ్గించుకుంటూ సమస్తమైన జ్ఞానమునకు ఆధారభూతుడవుగా ఉన్న మీకే మమ్ములను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రశ్నలోకి వెళ్దామండి. ఈరోజు ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముందుగా అబ్రహాము ఎవరు, ఆయనకున్న ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాం. వండర్ఫుల్. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న బ్రదర్ బెన్హర్. ఇది ఎంతో మంది అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా. నాకు తెలుసు మీరు ఇప్పుడు సంధిస్తున్న ప్రశ్నల్ని కూడా మన వీక్షకుల దగ్గర నుంచి, సత్యాన్వేషకుల దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్న ఈమెయిల్స్ ద్వారా, కాల్స్ ద్వారా వస్తున్నటువంటి ప్రశ్నలే. సో అబ్రహాము గారి విషయానికి వస్తే, ఒక లెవెల్లో ఆలోచిస్తే ప్రపంచ మతాలలో ప్రాముఖ్యమైన 3 మతాలు ఉన్నాయి. యూద మతం, తర్వాత క్రైస్తవ మతం, అలాగే ఇస్లాం మతం. ఈ 3 మతాలకు కూడా పితామహుడుగా అబ్రహాము గుర్తించబడ్డారండి. సో 3 మతాలకు ఒకే పితామహుడుగా ఉన్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి. చరిత్రాత్మకంగా మతపరంగా గొప్ప వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ఆయనని గురించి ఇంకొక స్థాయిలో మనం ఆలోచిస్తే, యూదులకు పితామహుడు అవడమే కాకుండా క్రైస్తవ మతములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా అబ్రహామును విశ్వాసపరంగా తండ్రిగా చూస్తారు. అందుకే బైబిల్లో ఆయనకు దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి అనే బిరుదులు ఆయనకి ఇవ్వబడ్డాయి. అంటే దేవుని స్నేహితుడు అనంటే ఎవరు అనంటే, రోమా పత్రికలో 4వ అధ్యాయం, ఆ తర్వాత బైబిల్లో వేరే భాగాల్లో మనం చదివి చూస్తే, దేవునితో చాలా విధేయుడిగా ఉండి సన్నిహితమైన సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవునికి స్నేహితుడు అన్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్కో, ప్రెసిడెంట్కో, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్కో స్నేహితుడు అయితే ఎంత గొప్ప అనుకుంటారు. అలాంటిది దేవాతి దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయనను పోలిన వారు మరొకరు లేనటువంటి దేవునికే ఈయన స్నేహితుడిగా అభివర్ణించబడ్డారు బైబిల్లో. సో హీస్ అ గ్రేట్ మ్యాన్. దీనికి కారణం ఏంటంటే, నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని క్రియ రూపంలో, విధేయత రూపంలో చూపించిన వ్యక్తి. అందుకని అబ్రహాముకు ఇంత ప్రాధాన్యత ఉంది. తరువాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ క్రైస్తవ మతం విశ్వసిస్తున్న బైబిల్లో, ఇదే బైబిల్లో మొదటి భాగాన్ని యూదులు కూడా విశ్వసిస్తారు. మెస్సియా అనే కాన్సెప్ట్ ఉంది. అంటే అభిషిక్తుడు. దేనికోసం అభిషేకించబడిన వాడు? లోక రక్షకుడుగా రావడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి అభిషిక్తుడిగా ముందుగానే
ప్రవచన రూపంలో ఆయన గురించి చెప్పబడింది. ఆ అభిషిక్తుని యొక్క మెస్సియా యొక్క మరి యాన్సెస్టర్, ఆయనకి పూర్వీకుడిగా కూడా అబ్రహాము బైబిల్లో మనకు కనిపిస్తున్నారు. ఆయన సంతతిలో నుంచే, ఆయన వంశములో నుంచే మెస్సియా వచ్చారు అని బైబిల్ తెలియపరుస్తుంది. సో ఈ విధంగా వేరు వేరు దృక్కోణాల్లో మనం ఆయన గురించి చూసినప్పుడు హీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, హిస్టారిక్ మ్యాన్. అలాగే రిలీజియస్ గా, ఫెయిత్ పరంగా కూడా 3 మతాలకు పితామహుడు. క్రైస్తవ మతంలో ఆయనకి చాలా ప్రాధాన్యత ఉంది. బైబిల్లో ఆయనకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఓకే, చాలా సంతోషం అండి. అబ్రహాము గురించి చెప్పారండి. మొదటి ఆదాముకు తర్వాత నోవాకు రావాలి కదా ఆ పేరు, మరి అబ్రహాంకి ఎందుకు వచ్చిందంటారు ఈ పేరు? ఎందుకు అని అంటే నోవాహు కూడా ఒక ప్రవక్తే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనేమి, ఖురాన్లోనేమి ఈ విషయం గుర్తించబడింది. బైబిల్లో ఎక్కువగా ఉంది యాక్చువల్గా నోవహు గారి గురించి. ఎందుకంటే నీతిమంతుడుగా ఎంచబడ్డాడు దేవుని చేత, దేవునికి విధేయత చూపించాడు. సో నోవహుకు ఉండాల్సినటువంటి స్థానం బైబిల్లో నోవహు గారికి ఉంది. కానీ ఆదాము హవ్వల నుంచి వచ్చిన వారిలో అబ్రహాముకు చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వబడింది. ఎందుకు అనంటే నిజ దేవుని నుంచి జనం దూరం అయిపోతూ బహుదేవత ఆరాధికులుగా మారిపోయారు. నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తను గురించిన సత్యము నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఆయన నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షతకు ప్రతిస్పందించి తన యొక్క మతాన్ని, తన యొక్క ఆచారాలను, తన యొక్క వ్యాపారాన్ని, అంటే తన తండ్రితో కలిసి ఆయన చేసే వ్యాపారం ఏమిటి అని అంటే వేరు వేరు రకాలైనటువంటి విగ్రహాలను చేసి అమ్మడం అంట. చరిత్రలో అది మనకు తెలుస్తుంది. సో దేవుడు ఎప్పుడైతే ఆయనకు ప్రత్యక్షమై నీ దేశాన్ని, నీ ప్రజలను, వీటన్నిటినీ విడిచిపెట్టి రా, నేను ఒక నూతనమైన ప్రదేశానికి నేను తీసుకొని వెళతాను అని చెప్పినప్పుడు దానికి విధేయుడై ప్రతిస్పందించి దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు. సో నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ప్రప్రథమంగా ఆయన మనకు కనిపిస్తున్నాడు. సో అందుకని నోవహు గారు ఉన్నప్పటికీ, నోవహు గారి యొక్క స్థానం ఆయనకు ఉన్నప్పటికీ అబ్రహాము గారికి ఒక విశిష్టమైన స్థానం బైబిల్లో ఉంది. ఓకే, చాలా సంతోషం అండి. అయితే మీరు చెప్పిన దాన్ని నేను ఒకవేళ ఆలోచించి చూస్తే మొట్టమొదటి అంటే అన్యుడే అబ్రహాం అనే అనిపిస్తుందండి. అన్యుడేనంటారా? వాస్తవానికి అబ్రహాము పిలువబడి ఆయన సంతతిలో నుంచి దేవుని ప్రజలుగా గుర్తింపబడిన హెబ్రీయులు ఓకే రావడానికి ముందు ఆ అన్యులు దేవుని ప్రజలు అనే ఆ విభజన లేదు. ఓకే, కానీ దేవుని సత్యము నుంచి చాలా మంది దూరం అయిపోయారు. సో ఆ రకంగా చెప్పాలంటే అందరూ అన్యులుగా అయిపోయిన పరిస్థితే. సో అలాంటి వాళ్ళలో నుంచి నిజమైన దేవుణ్ణి ఎరిగి నిజమైన దేవుణ్ణి పూజించడానికి దేవుని చేత ఏర్పరచుకొనబడి పిలువబడిన వ్యక్తి, ఆ పిలుపుకు ప్రతిస్పందించినటువంటి అగ్రగణ్యుడు. అందుకే విశ్వాసులకు తండ్రి అని బైబిల్ ఫస్ట్ కన్వర్ట్, ఆల్మోస్ట్ లైక్ దట్. ఓకే, ఇంకొక విషయం అండి, అబ్రహాము భార్యను బట్టి మనుషుల్లో ఈ జాతి మత భేదాలు ఏర్పడ్డాయా అనే ఒక పెద్ద ప్రశ్న. బైబిల్లో మనం 12వ అధ్యాయం ఆదికాండము నుంచి అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షం అవడం, ఆయనకు పిలుపునివ్వడం, వాగ్దానం ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తామండి. అయితే ఎంత గొప్ప విశ్వాసి అయినా, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన స్నేహితుడిగా ఎంచబడిన వాడైనప్పటికీ అబ్రహాం గారు మానవులే. సో అబ్రహాము గారు ఆ వాగ్దానాన్ని పొందిన తరువాత సరి అయిన సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉన్న టైంలో ఆయనలో, ఆయన భార్యలో కూడా కొంచెం మరి ఇంపేషన్స్ ఏర్పడింది. ఆ టైంలో భార్య శారయి గారు ఇంకా ఎక్కడ పుడుతున్నారు, మనం ముసలాళ్ళు అయిపోతున్నాం, మనకున్నటువంటి దాసి హాగర్ను భార్యగా తీసుకొని ఒక బిడ్డని కంటే ఆ బిడ్డనైనా నేను పెంచుతాను, ఈ అపకీర్తి మనకు లేకుండా పోతుంది అన్నట్లు ఒక సలహా ఇవ్వడం, దానికి ఆయన అంగీకరించడం. సో ఆ విధంగా హాగరు ద్వారా ఇష్మాయేలు జన్మించడం, ఇది బైబిల్లో మనకి కనిపిస్తున్నటువంటి విషయం. ఆ తరువాత దేవుడు మరలా ప్రత్యక్షమై తప్పనిసరిగా నేను వాగ్దానం ఇచ్చినట్లు వాగ్దాన పురుషుడు జన్మిస్తాడు. ఆయన నుంచి ఒక జనాంగం రావడం జరుగుతుంది. ఆ జనాంగంలో నుంచి
ప్రపంచ ప్రజలందరినీ ఆశీర్వదించే రాజు ఓకే. మెస్సియా రాబోతున్నాడు అనే వాగ్దానం చేశారు. ఆయన చెప్పినట్లే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మిస్తాడు. ఓకే. సో ఈ ఇద్దరు కుమారులు వచ్చేసరికి కుటుంబంలో కొంత అలజడి వచ్చింది, ఫ్రిక్షన్ ఏర్పడింది. శారాయి గారు ఆమె ప్రవర్తనను తట్టుకోలేకపోయారు. ఏది దాసి అయినటువంటి హాగరు ప్రవర్తనను తట్టుకోలేకపోయారు. అప్పుడు ఈమెను పంపించేసేయాలి ఆ కుమారునితో పాటు అని అబ్రహాం గారికి చెప్తారు. అబ్రహాం గారేమో మరి తన కుమారుడే కదా ఇష్మాయేలు, ఎట్లా పంపించాలి అని సతమతం అవుతున్నప్పుడు దేవుడే చెప్తారు, నీ భార్య చెప్తున్న మాట విను, వాళ్ళని పంపించు, కానీ నేను ఆ ఇష్మాయేలును కూడా ఆశీర్వదిస్తాను, విడిచిపెట్టను, ఒక గొప్ప జనాంగంగా చేస్తాను అని ఇష్మాయేలుని గురించి కూడా దేవుడు వాగ్దానం ఇచ్చారు. బట్ నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అని అంటే అది ఇస్సాకు ద్వారానే నెరవేరాలి. ఎందుకంటే నేను ఇచ్చిన వాగ్దానం ఇస్సాకు ద్వారా నెరవేరే వాగ్దానం కాబట్టి అదే జరగాలి అని దేవుడు స్పష్టం చేశారు. సో అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఒక తిరుగుబాటు స్వభావం కలిగిన వాడిగా, మరి తన సహోదరులతో ఐక్యత లేకుండా వాళ్ళతో ఒక కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్లే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పారండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇస్సాకు సంతతి, ఇస్సాకు ద్వారా అబ్రహాము నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలకును ఇష్మాయేలు ద్వారా వచ్చినటువంటి అరబ్ సంతతి, వాళ్ళిద్దరికి మధ్య కాన్ఫ్లిక్ట్ చరిత్రాత్మకంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా వరల్డ్ పాలిటిక్స్ లో ఆ కాన్ఫ్లిక్టే చాలా కేంద్ర బిందువుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు, ఇంకొక ప్రశ్నలోకి వెళ్దామండి. ఏ వంశావళి నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు అనే ప్రశ్న అండి. ఓకే, ఐ థింక్ ఒక రకంగా ఆలోచిస్తే ఇంతకు ముందు మనం చర్చించిన ప్రశ్నకు దీనికి సంబంధం ఉంది. ఆ ప్రశ్నలో నేను చెప్పిన సారాంశం అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు, ఆ తరువాత 29వ అధ్యాయం 31వ వచనం నుంచి 30వ వచనం వరకు కనిపిస్తుందండి. అంతేకాకుండా ఆదికాండం 16వ అధ్యాయం మొత్తం 17వ అధ్యాయం 20 నుంచి ఇంకా ముందుకు కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని నేను వాటిని సంక్షిప్తంగా మీకు వివరించాను, మన వీక్షకులకు తెలియపరిచాను. అయితే ఇస్సాకు నుంచి యాకోబు రావడం, యాకోబు నుంచి 12 ఈ ప్రశ్నకు గోత్రాలు రావడం, మీరు జవాబు చెప్పే లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే. రక్షణ టీవీ ద్వారా మీ కుటుంబ సభ్యులకు, శ్రేయ విలాసులకి, మిత్రులకి పుట్టినరోజు గ్రీటింగ్స్, పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయాలని ఆశపడుతున్నారా? అయితే మీ ఆనందాన్ని రక్షణ టీవీలో ప్రసారమయ్యే హ్యాపీ గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఒక ఉత్తరం ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ వారం రోజుల ముందుగా మాకు పంపించండి. హ్యాపీ గ్రీటింగ్స్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. ఆధ్యాత్మిక క్రైస్తవ మాస ద్విమాస పత్రికల సంపాదకుల, విశ్వాసులను ఉజ్జీవపరిచే రచనలు, పుస్తకాలు రాస్తున్నారా? అయితే రక్షణ టీవీ నిర్వహించే క్రైస్తవ మాస పత్రికలు కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వివరాలకు సంప్రదించండి 9177994490 మరియు మా ల్యాండ్లైన్ నంబర్ 04027617700 మరియు 27617701కి కాల్ చేయండి. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ప్రశ్నగా మరి అడిగాము, యేసుక్రీస్తు ఎవరి వంశంలో నుండి వచ్చాడు అనే
ఆ ప్రశ్న అడిగాము, అయ్యగారు జవాబు చెప్తా ఉన్నారు. దయచేసి కంటిన్యూ చేయండి. సో అబ్రహాం గారిని గురించి మనం చూస్తా ఉన్నాం. అబ్రహాం గారి వంశావళిలో నుంచి వచ్చినటువంటి ఇష్మాయేలు ఆ వంశంలో నుంచి కాకుండా ఇస్సాకు, యాకోబు, యోసేపు ఆ వంశం ఏదైతే ఉందో అందులో నుంచి యేసు ప్రభు వచ్చినట్లు బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఓకే. అంతకంటే ముందు ఆదాం గారు ఉన్నారు. సో ఆ విధంగా అక్కడి నుంచి ఒకవేళ మనం మొదలుపెట్టి చూస్తే ఆదాము దగ్గర నుంచి సేతు ద్వారా, నోవాహు ద్వారా, అలాగే షేము ద్వారా అబ్రహాము వచ్చారు. అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు, యాకోబు, యూదా, అలాగే యూదా నుంచి బోయజు, బోయజు నుంచి దావీదు. అందుకనే దావీదు కుమారుడు అన్నారు యేసు ప్రభు వారిని, మెస్సియాని. ఎందుకంటే దావీదు ఆ వంశంలో చాలా ప్రముఖుడుగా ఉన్నారు. అబ్రహాము ఎలా వాగ్దానం పొందారో దావీదు మహారాజు కూడా అలాగే వాగ్దానం పొందారు. దేవుడు ఏమన్నారంటే, సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇంకా వేరే చోట్ల కూడా బైబిల్లో మనం చూస్తాం. దేవుడు ఏమన్నారంటే దావీదుతో, నీ వంశములో నుంచి వచ్చే ఒక రాజు నిరంతరము సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తారు అని. సో మనుషులు ఎవరు నిరంతరం ఉండరు, కొంతకాలమే ఉంటారు. సో అది చాలా మెస్సియాని గురించినటువంటి ప్రవచనం అనేది బైబిల్ నిపుణులందరూ, ప్రవచనాన్ని బాగా అధ్యయనం చేసిన వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసింది. సో దావీదు వంశావళిలో నుంచి దావీదుకి రాజు అయినటువంటి సొలొమోను ఒక వైపు అయితే నాతాను అనే ఇంకొక కుమారుడు ఉన్నాడు. సో ఈ రాజవంశములో నుంచి యోసేపు వచ్చాడు. ఏది మరియమ్మకు భర్తగా కాబోతూ ఉన్న వ్యక్తి. ఈ నాతాను వంశము నుంచి మరియమ్మ వచ్చినట్లు మనం బైబిల్లో నుంచి చూసుకుంటూ ఉన్నాం. అయితే మరియమ్మ గారితో పాటు యోసేపును కూడా మనం లూకాసు వార్తలో చూస్తే ఈ నాతాను నుంచి మత్తాను, నహూము, ఆ విధంగా హేలి నుంచి యోసేపు ఉన్నట్లు చూస్తాం. ఎందుకు అనంటే మరియమ్మకు భర్తగా అయినటువంటి యోసేపు ఈ హేలి కుమారుడిగా ఎంచబడ్డాడు. అందుకనే యోసేపు పేరు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో ఉన్న వంశావళిలో. మరి మత్తయి వార్తలోనేమో సొలొమోను, రెహబోము, ఆ విధంగా ఆహాజు, తర్వాత యాకోబు, యోసేపు, ఆ విధంగా అటు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా దావీదు వంశంలో నుంచే యోసేపు వచ్చారు, అలాగే దావీదు వంశంలో నుంచే మరియమ్మ వచ్చారు, కన్యక అయినటువంటి మరియమ్మ. సో ఆ మరియమ్మ గారి కుమారుడిగా మెస్సియా ఈ లోకంలో ఉద్భవించారు. సో యేసు ప్రభు వారి వంశావళి ఆ విధంగా ఆదాము నుంచి దావీదు, అబ్రహాము వరకు, అబ్రహాము నుంచి దావీదు, దావీదు నుంచి నాతాను, ఆ విధంగా వంశావళి బైబిల్లో మనకి చాలా క్లియర్ గా వివరించబడుతూ ఉందండి. ఓకే. మరి మీరు చెప్పారండి వంశావళిని గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు. అయితే వంశావళిని తీసుకొని వచ్చి చాలా విఫలంగా మాకు మరి చెప్పారు. యేసుక్రీస్తు అబ్రహాము వంశం నుండి వచ్చినట్లయితే అబ్రహాము కూడా మానవుడే కాబట్టి యేసుక్రీస్తు కూడా మానవుడయ్యే ఉండాలి అనేది ఒక ప్రశ్న అండి, మీరేమంటారు? డెఫినెట్ గా యేసు ప్రభు మానవత్వాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఆయనలో మానవత్వం ఉండబట్టే ఆయన చనిపోవడం జరిగింది, దప్పికొనడం జరిగింది, మరణించడం, తర్వాత పాతిపెట్టడం జరిగింది, పాతిపెట్టబడటం, ఆకలి కొనడం, తినడం, త్రాగడం, ఇవన్నీ జరిగాయి. సో డెఫినెట్ గా మానవత్వం ఆయనలో తప్పనిసరిగా ఉందండి, దాన్ని కాదంటానికి అస్సలు వీలు లేదు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 17వ వచనంలో, లూకాసు వార్త 3వ అధ్యాయం 23 నుంచి 37వ వచనాల వరకు యేసు ప్రభు వారి యొక్క మానవరీత్యా ఉన్నటువంటి వంశావళి మనకు వివరించబడింది. సో వంశావళి అనేది యేసు ప్రభు వారి యొక్క మానవత్వానికి సంబంధించింది. యేసు ప్రభు వారు ఈ లోకములో ఉద్భవించడానికి సంబంధించింది. కాబట్టి ఆ మానవత్వాన్ని మనం తప్పనిసరిగా అంగీకరించక తప్పదు. అయితే ఆయన కేవలం మానవుడేనా, లేకపోతే ఇంకేమైనా
మానవత్వానికి పైన మానవత్వంతో పాటు ఇంకేమైనా ఉందా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకు అనంటే బైబిల్ చాలా స్పష్టంగా ఆయన మానవుడే, కానీ మానవుడు మాత్రమే కాదు. ఆయనలో మానవత్వం ఉంది, కానీ మానవత్వం మాత్రమే కాదు, దైవత్వం కూడా ఉంది. ఆయన దేవుడు కూడా. సో ఒకే సమయంలో యేసు ప్రభు వారు దైవ మానవుడిగా ఉన్నారు. అది యేసు ప్రభు వారిని గురించి బైబిల్ మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత వివరంగా మీరు చెప్తున్నప్పటికీ ఇంకా కొంతమందిలో ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. ఈ ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉన్నా ఎంతో మంది అడుగుతున్నారు కాబట్టి వారి మేలు కొరకు మరి ఈ ప్రశ్న అడుగుతున్నాం. మరి వారు నిజంగా ఈ ప్రశ్నకు జవాబు పొందుకున్నాక మరి అనేకులకు మేలుకరంగా వాళ్ళ జీవితం ఉండాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు మనం ఎప్పుడు కూడా అడగం, కానీ మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రశ్నలు అడగక తప్పట్లేదు. ఈ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు స్త్రీ పుత్రుడా లేక పురుష పుత్రుడా అని సంతానమా అని అడుగుతా ఉన్నారు. వెరీ గుడ్. ఈ ప్రశ్న చాలా మంది చాలా సార్లు అడుగుతున్న ప్రశ్నే బెనహర్ గారు. ఎందుకంటే బైబిల్లో వంశావళులు మనం చదివితే ఆదాము పలాని వారిని కనెను, లేకపోతే అబ్రహాం పలాని వారిని కనెను అని పురుషుల పేర్లే కనిపిస్తాయి, స్త్రీల పేర్లు కనిపించవు. సో దాన్ని బట్టి కొంతమంది అనుకుంటారు మరి ఇదేంటి అని. అయితే వాస్తవం ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారి విషయంలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక ప్రవచనం ఉంది. ఎప్పుడైతే ఆది మానవులు ఆది పురుషుడు స్త్రీ ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మరి ఆ సహవాసాన్ని కోల్పోయారో, అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆదాముని అడిగారు, హవ్వను అడిగారు ఏం జరిగింది అని. తెలియక కాదు, వాళ్ళతో ఒప్పించడానికి. తరువాత సాతానుని ప్రశ్నించారు. సో ముగ్గురికి కూడా వాళ్ళ యొక్క పాత్రలను బట్టి తగిన పనిష్మెంట్ అక్కడే ప్రకటించారు. సాతానుడితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అనంటే, నీకును స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం ఉంటుంది. అయితే ఆ స్త్రీ సంతానమైనటువంటి ఆయన నీ తలను చితుక కొడతాడు. ఓకే, అయితే నీవు ఆయన యొక్క ఆ హీల్ని మాత్రమే కొంచెం గాయపరచగలవు అని చెప్పాడు. దాన్ని చాలా బైబిల్ నిపుణులంతా అధ్యయనం చేసి మెస్సియాను గురించి, లోకరక్షకుని గురించి, పాపాన్ని ప్రేరేపించినటువంటి సాతానుడు దేవునికి విరోధిగా మరి మనలను నష్టపరచడానికి పనిచేసే వాణ్ణి నాశనం చేసి వాడి ఉరిలో నుంచి, వాడి భ్రమలో నుంచి మానవులను, అలాగే పాపము నుంచి, పాపం వలన వచ్చిన దుష్ఫలితాల నుంచి విమోచించడానికి రక్షకుడు స్త్రీ నుంచి వస్తాడు. స్త్రీ బీజము లేకపోతే స్త్రీ సంతతి అని అంటారండి. అక్కడి నుంచి మనం చూసుకుంటూ వస్తే ఆయన ఈ ప్రవచనాలన్నీ నెరవేరి చివరికి కన్యక గర్భంలో ఆయన ధరింపబడడం జరిగింది. సో అక్కడ ఆమె కన్యక అంటే పురుషునితో సంబంధం లేని వ్యక్తిగా ఉన్నప్పుడు గర్భవతి అవటం జరిగింది. కాబట్టి మానవ రీత్యా ఏ పురుషునికి కూడా యేసు ప్రభుతో సంబంధం లేదు, స్త్రీతోనే సంబంధం ఉంది. స్త్రీ గర్భంలో ఆయన రూపింపబడ్డారు, స్త్రీ గర్భంలో నుంచి వచ్చారు. ఆమె తల్లి అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. కన్యక గర్భంలో ఆయన రూపింపబడ్డారు అనేది బైబిల్ తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, ఖురాన్ గ్రంథంలో కూడా ఆ విషయం మనకు కనిపిస్తూ ఉంది. నేను అవసరమైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆ విషయాన్ని ఇంకా అంటే రెఫరెన్స్ ద్వారా కూడా మీకు తెలియపరచగలను. ఖురాన్ లో 3వ అధ్యాయం 47వ వచనంలో చాలా క్లియర్ గా ఈ విషయం ప్రస్తావించబడింది. అందుకే ముస్లిం మిత్రులు కూడా యేసు ప్రభు కన్యక గర్భములో ధరింపబడ్డారు అనే విషయాన్ని ఒప్పుకుంటారండి, నమ్ముతారండి. అది నమ్మని వాడు సరైన ముస్లిమే కాదు అని చెప్తారు నాకు ముస్లిం మిత్రులు. అది సో ఆయన ఈ విధంగా బయోలాజికల్ గా, జన్యుపరంగా, భౌతిక పరంగా ఆలోచిస్తే స్త్రీ పుత్రుడు
ఓకే. మాత్రమే కానీ పురుషపుత్రుడు కాదు. కాదు. ఎందుకు అని అంటే ఏ పురుషునికి ఆయన జన్మతో డైరెక్ట్ సంబంధం లేదండి. ఓకే. అయితే ఆ స్త్రీ పుత్రుడు అని మీరు చెప్పారు కాబట్టి ఆయన దైవ మానవుడుగా మీరు చెప్పారు. సో అయితే మరియమ్మ గారు ఎవరు? దేవతన లేక దైవ మానవురాల, సామాన్య స్త్రీయా? వెల్, మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25వ వచనం వరకు చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం 26 నుంచి 38వ వచనం వరకు చూస్తే క్లియర్ గా ఆమె ఆనాటి యూదా సంస్కృతిలో ఉన్నటువంటి ఒక యవ్వన స్త్రీ, మ్యారేజ్ కోసం ఎంగేజ్ చేయబడి యోసేపు అనే యవనస్తునితో మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి యవన స్త్రీ. ఓకే. అయితే వాళ్ళలో చాలా ప్రత్యేకమైన స్త్రీగా కూడా కనిపిస్తుంది. అంటే భక్తి శ్రద్ధలు కలిగి, మరి పవిత్రత కలిగి, దేవుని దృష్టిలో మంచి వ్యక్తిగా, ఒక నీతిమంతురాలుగా, యోగ్యురాలుగా కనిపించిన వ్యక్తి అన్నట్లు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. సో బైబిల్ ప్రకారం చూస్తే ఆమె ఒక సాధారణమైనటువంటి స్త్రీ, కానీ స్త్రీలలో కొంత విశిష్టతను కలిగిన స్త్రీ, పవిత్రత, భక్తి ఇవన్నీ కలిగినటువంటి స్త్రీ, ప్రత్యేకమైన స్త్రీ. అంతేగాని దేవత అని గాని లేకపోతే దైవ సమానురాలు అని గాని అలాంటివి బైబిల్లో మరియమ్మ గారిని గురించి ఎక్కడా లేవు. కానీ క్రీస్తు ప్రభు తల్లి అంటే దేవుడే ఈ లోకములోనికి మానవరీత్యా రావాల్సి వచ్చినప్పుడు ఒక పవిత్రమైన స్త్రీ యొక్క గర్భాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ స్త్రీ మరియమ్మ అవడం చాలా గొప్ప సంగతి. కాబట్టి ఆ విధంగా ఆమెను మనం తప్పనిసరిగా గౌరవించాలి, ఒక పవిత్రమైన వ్యక్తిగా, భక్తి కలిగిన వ్యక్తిగా. అంతేకాకుండా కన్యక అయ్యుండి, పురుషుణ్ణి ఎరుగనిది అయ్యుండి గర్భవతి అయితే ఎలా ఉంటుందండి పరిస్థితి? లోకం ఏమనుకుంటుందండి? లోకం కాకి అయి పొడుస్తుందట. అలాంటి పరిస్థితి. అయినప్పటికీ వాటన్నిటినీ అవగాహన చేసుకున్న వ్యక్తి అయ్యుండి కూడా ఆయనను నీ చిత్తమే ప్రభు అని దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకుంది. సో ఆ విషయాల్లో ఆదర్శప్రాయమైన వ్యక్తి. మనం కూడా ఆమె వలె ఎంత వెలైనా చెల్లించి దేవుడు ఏదైనా మన ద్వారా మనలో చెయ్యాలి అని అనుకుంటే దాన్ని చేయడానికి మనం అనుమతించే స్థితిలో ఉంటేనే నిజంగా రియల్ క్రిస్మస్ స్పిరిట్ మనలో ఉన్నట్లు. అంతేగాని ఏదో వేడుకలు చేసుకుంటూ క్రిస్మస్ కు కేంద్ర బిందువుగా ఒక రకంగా క్రీస్తున్నప్పటికీ కేవలం మానవ రీత్యా ఆలోచిస్తే నేను అనుకుంటాను క్రిస్మస్ కి కేంద్ర బిందువుగా ఎవరుంటారు అని అంటే మరియమ్మ, యోసేపు. యోసేపు కూడా అలాగే దేవదూత ద్వారా దేవుడు చెప్పిన మాటకు ఒక్క మాట కూడా మరి వ్యతిరేకత తెలియచేయకుండా చెప్పిందల్లా చేసి విధేయత చూపించారండి. మరియమ్మ కూడా ప్రశ్నించారు. అయినప్పటికీ చివరికి మీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభు జన్మ విషయంలో తన అంగీకారం తన గర్భం ద్వారా రావడానికి తెలియపరిచినటువంటి గొప్ప స్త్రీ. ఓకే. అయిగా నేను ముందు అడిగినట్టుగా మీరు చెప్పారు ఆమె ఒక పవిత్రమైన స్త్రీ, అందుకని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె ఏకీభవించింది, అంగీకరించింది. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టారు అని చెప్పారు. అయితే కన్యక అనే విషయం మీరు అందులో చెప్పారు, ఆన్సర్ చెప్తూ కన్యక అని చెప్పారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఉంది. అంటే వివరంగా ఏంటి చెప్పండి. డెఫినెట్లీ బ్రదర్. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. దాని గురించి ఇంకొంచెం వివరణ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉంది. అయితే ఆ వివరణ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7లో ఉన్న వివరణ మనం చదివి చూస్తే క్లియర్ గా ఏం తెలుస్తుంది అని అంటే శిశువు జన్మించను అని ఉంది, కుమారుడు అనుగ్రహించబడను అని ఉంది. సో ఆ రోజున జన్మించింది కుమారుడు కాదు. కుమారుడికి ప్రారంభం లేదు వాస్తవంగా బైబిల్ ప్రకారం. కుమారుడైన దేవుడు శాశ్వత కాలం ఉన్నవాడు. అయితే ఆ శాశ్వత కాలం ఉన్నటువంటి కుమారుడైన దేవుడు శిశువుగా ఆ మొట్టమొదటి క్రిస్మస్ రోజున జన్మించడం జరిగింది. సో ఆ ప్రవచనంలో అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. శిశువు జన్మించను, కుమారుడు అనుగ్రహించబడెను. ఏమండి? అంతేకాకుండా ఆ రోజున జన్మించిన శిశువు
దేవుని చేత అనుగ్రహించబడిన కుమారుణ్ణి గురించిన విషయం 9వ అధ్యాయం 6 నుంచి 7 మనం చదివి చూస్తే అద్భుతమైన భాష అక్కడ మనకు కనిపిస్తుంది. బహుశా తెలుగులోనే చూస్తే మంచిది అని అనిపిస్తుంది నాకు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఇవి మనకు తెలియనివి కాదు, కానీ ఈ సందర్భంలో ఆ మాటలు మనం చదివి చూస్తే వాటి వాల్యూ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నానండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. జాగ్రత్తగా మనం గమనించాలి, పుట్టింది శిశువు, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. సో శిశువుకును కుమారుడికి మధ్య అక్కడ వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. సో ఆ రోజు శిశువుగా జన్మించింది ఎవరు అంటే దేవుడు. సో అది చాలా స్పష్టంగా ప్రవచనంలో ఉంది. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. నిత్యుడు అనే మాట మానవుల్లో ఎవరికి వర్తించదు. ఎందుకంటే మనం ఒకసారి జన్మిస్తాం, ఒకసారి మరణిస్తాం. దేవుడు ఒక్కడే నిత్యుడు. సో ఆయన నిత్యుడు. ఆ రోజు శిశువుగా జన్మించినటువంటి ఆయన నిత్యుడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూసారా? సో ఆ రోజున జన్మించినటువంటి వ్యక్తి కేవలం ఒక మానవ శిశువు మాత్రమే కాదు, కానీ దేవుడైనటువంటి కుమారుడైనటువంటి దేవుడైన ఆయన మానవ జాతి చరిత్రలో ఆ రోజున ప్రవేశించారు. ఎలా అంటే కన్యక గర్భం ద్వారా. అయితే కన్యకేనా కాదా, కేవలం ఒక యవన స్త్రీయా అని కొంతమంది ప్రశ్నిస్తారండి. ఎందుకు అని అంటే వాళ్ళు ఏమంటారంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ హీబ్రూ భాషలో ఆల్మా అనే మాట ఉంది. ఈ ఆల్మా అనే మాటకు కన్యక అనే అర్థం ఉంది, లేకపోతే ఒక యవన స్త్రీ, కన్యక కావచ్చు, కన్యక కాకపోవచ్చు, యవన స్త్రీ అనే అర్థం కూడా ఉంది. కాబట్టి కన్యకే అని మనము గట్టిగా చెప్పడానికి వీల్లేదండి అని కొంతమంది క్రైస్తవ విశ్వాసాన్ని వ్యతిరేకించే వాళ్ళు, క్రైస్తవులని చెప్పుకుంటూనే క్రైస్తవ విశ్వాసానికి భిన్నంగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళని ఉదారవాదులు, లిబరల్స్ అంటారండి. వాళ్ళు కొంతమంది అన్ఫార్చునేట్లీ మరి థియలాజికల్ సెమినరీస్ లో, కాలేజెస్ లో కూడా లెక్చర్స్ ఇస్తూ ఉంటారు, అంటే ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటారు. అయితే ఆ అనిశ్చయత ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఆ వచనాన్నే క్రొత్త నిబంధనలో ఉటంకించారు, కోట్ చేశారు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే మత్తయి సువార్త 1:18-25లో కానీ, లూకా 2:26-38లో కానీ కనిపిస్తూ ఉంది. అక్కడ స్పష్టంగా కన్యక అనే మాటకు గ్రీకులో ఏమి వాడబడింది అని అంటే హే పార్థెనోస్ అని ఉంది. హే అంటే అది ద అనే ఇంగ్లీష్ ఆర్టికల్ కదండి, డెఫినెట్ ఆర్టికల్. అయితే గ్రీకులో ఉన్న విశిష్టత ఏంటి అని అంటే ఆ ది అనే మాట, ద అనే ఆ ఆర్టికల్ మాస్క్యులైన్ జెండరా ఫెమినైన్ జెండరా అనేది కూడా డిఫరెన్స్ ఉంది. సో హే అని అంటే దాని తర్వాత వచ్చే మాట ఫెమినైన్ జెండర్ అని తెలుస్తుంది. పార్థెనోస్ అని అంటే కన్యక అని. ఎందుకంటే సైన్స్ లో నేను చదివాను, జువాలజీ, బాటనీలో పార్థెనోకార్పీ అనే ఒక మాట ఉంది, పార్థినోజెనెసిస్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే లైంగిక సంపర్కము లేకుండానే ప్రత్యుత్పత్తి జరగడం. కొన్ని ఫలాలు అలా ఉద్భవిస్తాయి. జంతు ప్రపంచంలో కొన్ని యానిమల్స్, ఇప్పుడు హనీ బీస్ లో ఒక రకమైనటువంటి హనీబీ అంటే తేనెటీగల్లో ఒక జాతి తేనెటీగ, అంటే అందులో కులాలు ఉంటాయి కదండి, క్వీన్ అని లేకపోతే వర్కర్స్ అని ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట, వేరు వేరు తేనెటీగలు ఉంటాయి. వాటిల్లో ఒకటి లైంగిక సంపర్కం లేకుండా ఉత్పత్తి అవుతుంది, దాన్ని పార్థినోజెనెసిస్ అంటారు. సో కాబట్టి గ్రీకులో ఆ అనిశ్చయత లేకుండా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా పాత నిబంధనలో ఉన్నది ఏదో ఒక యవన స్త్రీయే కాదు, కన్యక అని దేవుడు ఇక్కడ క్రొత్త నిబంధనలో దాన్ని క్లారిఫై చేశారు. కాబట్టి మరియమ్మ గారు కేవలం ఒక యవన స్త్రీ మాత్రమే కాదండి, కన్యక, పురుషుని ఎరుగనటువంటి వ్యక్తి. అందుకని నేను ఇంతకు ముందు చెప్పాను,
క్రీస్తు ప్రభు శారీరకంగా ఆలోచిస్తే స్త్రీ పుత్రుడే కానీ పురుష పుత్రుడు కాదు. ఎందుకంటే పురుష ప్రమేయం లేకుండా దేవుడు ఒక అద్భుతం చేస్తే కన్యక గర్భంలో ఆయన ధరింపబడి ఆ గర్భం ద్వారా ఈ లోకంలో ప్రవేశించిన వ్యక్తి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ప్రశ్నలోకి వెళ్దామండి. మీరు చెప్పిన ఈ విషయాలన్నీ విన్నాక ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో కాకుండా ఇంకా ఏదైనా గ్రంథాల్లో యేసు ప్రభుని గురించిన ప్రవచనం ఉందా? ఆనెస్ట్ గా చెప్పాలంటేనండి, బైబిల్ దేవుని వాక్యం కాబట్టి దేవుడు తన ప్రవక్తల ద్వారా మెస్సియాను గురించి, లోకరక్షకుని గురించి ప్రవచనాలు పలికించింది, వ్రాయించింది బైబిల్లోనే. అయితే వేరే మతాలలో మనం చూస్తే ఈ మెస్సియాల రావాలి, లోక రక్షకుడు రావాలి అనే ఆకాంక్ష వాళ్ళ ప్రార్థనల్లో కనిపిస్తుంది, ఆ మత గ్రంథాల్లో కనిపిస్తుంది. వాళ్ళ ఆకాంక్ష ఒక రక్షకుడు రావాల్సిన అవసరత ఉంది, రక్షకుడు వస్తే బాగుంటుంది అనే ఆశ వాళ్ళ ప్రార్థనలో కానీ వాళ్ళ శ్లోకాల్లో కానీ వ్యక్తీకరించబడ్డాయి. సో ఆ నిరీక్షణ కనిపిస్తుందే కానీ నిర్దిష్టంగా ఇలా రక్షకుడు వస్తాడు అనే ప్రవచనాలు లేవు. ఉదాహరణకు మన హిందూ స్క్రిప్చర్స్ అనబడే గ్రంథాలను మనం తీసుకున్నట్లయితే వాటిల్లో కొన్ని ప్రార్థనలు కనిపిస్తూ ఉన్నాయి. అసతోమా సద్గమై, తమసోమా జ్యోతిర్గమై, మృత్యోర్మా అమృతంగమై. ఏమిటి ఆ ప్రార్థన యొక్క సారాంశం? ఇది వేదిక్ ప్రేయర్, వేదాసులో ఉన్న ప్రార్థన. దాని అర్థం ఏంటి? అసత్యములో నుంచి సత్యములోనికి, అంధకారములో నుంచి వెలుగులోనికి, మృత్యువులో నుంచి జీవములోనికి మమ్ములను దాటించు ప్రభు. అలా దాటించవలసిన అవసరం ఉంది అనేది వాళ్ళు గుర్తెరిగి ప్రార్థన చేశారు. కానీ దానికి సమాధానంగా ఎవరు వచ్చారు, ఎవరు ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చారంటే చరిత్ర అంతటిలో, మత గ్రంథాలన్నిటిలో మనము బాగా పరిశోధించి చూస్తే క్రీస్తు తప్ప ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చినటువంటి వారు ఇంకొకరు లేరు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకాన్ని చేరలేడు, తండ్రిని చేరలేడు. నేనే పునరుద్ధానమును, జీవమును, నాయందు విశ్వసించిన వారు మరణించినను వారిని నేను తిరిగి లేవనెత్తి నిత్యము వారు నాతో ఉండేటట్లు నిలబెడతాను అన్నాడు. సో ఆ విధంగా అవి ఉన్నాయండి. సో యేసు ప్రభు వారిని గురించి ప్రవచనాలు ఇంకెక్కడా లేవు, కానీ బైబిల్లోనే ఉన్నాయి. బికాస్ దేవుని వాక్యం బైబిల్ గ్రంథం కాబట్టి తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలను తన కుమారుడు లోకరక్షకుడిగా రావడానికి గురించి వ్రాయించారు. అయితే వేరే మత గ్రంథాల్లో నేను ఇందాక ఉటంకించి చెప్పాను, మన హిందూ మత గ్రంథాలలో అలాంటి ప్రార్థనలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకొక ప్రార్థన కూడా ఉందండి, హిందూ స్నేహితులు చేసేది పాపం గురించి. పాపం వల్ల వచ్చే దుష్ఫలితాల నుంచి బయటకు పడాలి అనే ఆకాంక్ష. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయ దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తిత్వమే వా శరణం మమ అనుంది. త్రాహిమాం కృపయ దేవ శరణాగత వత్సల అంటే నేను జన్మతః పాపిని, ఊహలో పాపిని, తలంపులో పాపిని, మాటలో పాపిని, క్రియలో పాపిని. నీవు తప్ప నన్ను కరుణించగలిగిన వారు ఇంకెవరునూ లేరు పరమాత్ముడా, నీ శరణు జొచ్చి వస్తున్నాను, నన్ను త్రోసిపుచ్చవద్దు అనే ప్రార్థన. మానవులు పాపులు అనేది అక్కడ రియలైజేషన్ ఒకటి కనిపిస్తుంది. మానవులు ఏది చేసినా రక్షణ లేదు, దేవుడే రక్షించాలి, కాబట్టి దేవుని వైపే తిరుగుదామనే ఇది కూడా అక్కడ కనిపిస్తుంది. దానికి ఆమె గర్భవతి అవబోతున్నారు అని దేవుని పక్షమని చెప్పినప్పుడు ఆమె అన్న మాటలు ఇవి: ఓ మై లార్డ్, హౌ షల్ ఐ హ్యావ్ అ సన్ వెన్ నో మ్యాన్ హ్యాస్ టచ్డ్ మీ. అంటే ఏ పురుషుడు నన్ను లైంగిక పరంగా సంధించలేదు, నాకు అలాంటి సంబంధం లేదు, అలాంటప్పుడు నాకు కుమారుడు ఎలా పుడతాడు అని మరియమ్మ ప్రశ్నించారు. అప్పుడు దేవుడు అన్నమాట, ఈవెన్ సో అల్లా క్రియేట్స్ వాట్ హీ విల్స్. When he has decreed a plan, he but says to it, be, and it is. So, దేవునికి ఇలాంటిది చేయటం సాధ్యం, ఆయనకి ఆ శక్తి ఉంది అని దేవదూత మరియమ్మ గారికి చెప్పడం జరిగింది. సో అందుకనే నేను చెప్పాను కదా, ముస్లిం మిత్రులు చాలా మంది, ఇదే కాదు ఇంకొక చోట కూడా ఉంది. తర్వాత యేసు ప్రభు వారు అద్భుతాలు చేసినట్లు కూడా ఖురాన్లో ఉంది, అదే 3వ అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్తే ఉంది. సో అందుకని ముస్లిం మిత్రులు నాతో చాలాసార్లు ఏమంటారు అని అంటే, యేసు ప్రభు
కన్యక గర్భమున జన్మించారు అని నమ్మని వాడు ముస్లిమే కాదు సార్ అని అంటారు. యేసు ప్రభు అద్భుతాలు చేశారు అని నమ్మని వాడు ముస్లిమే కాదు సార్ అని అంటారు. సో బైబిల్కి బయట యేసు ప్రభు వారిని గురించి ఒకవేళ ఖచ్చితంగా బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్లుగా మెన్షన్ చేస్తూ ఉన్నది ఏదైనా గ్రంథం ఉందంటే ఈ ఖురాన్. కానీ ఖురాన్లో బైబిల్లో ఉన్న అన్ని సత్యాలు కూడా సత్యాలుగా గుర్తించబడలేదు, అది కూడా ఉంది. సో మనం ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవాలండి, ఆబ్జెక్టివ్ గా. ఎవరిని విమర్శించడం లేదు, ఉన్నది ఉన్నట్లుగా. కంపారిటివ్ రిలిజన్స్ లో నేను ప్రొఫెసర్ని కాబట్టి ఇలా ఉంది, ఇలా కూడా ఉంది అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. యేసు దేవుని కుమారుడా అనే ఒక ప్రశ్న అండి, అయితే అది ఎలా అనే ఒక ప్రశ్న అండి. చాలా చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారు మన వీక్షకులు. మంచి టైంలో కూడా మీరు ఆ ప్రశ్నను సంధించారు బ్రదర్ బెన్హర్. ఇప్పుడు ప్రార్థన గురించి మీరు వేసిన ప్రశ్నకును దీనికి కూడా సంబంధం ఉంది. నేను నాకు చెప్పాను కదా, బైబిల్లో యేసు ప్రభువుకి ప్రార్థన చేయొచ్చు, యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేయొచ్చు అని ఉంది. ఉదాహరణకు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో తన శిష్యులతో యేసు ప్రభు వారే డైరెక్ట్ గా మాట్లాడుతూ 13వ వచనంలో ఏమన్నారో చూడండి. అండ్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ మై నేమ్. అంటే నా నామము పేరట మీరు ఏమి అడిగినను నేను చేస్తాను. ఎందుకట? సో దట్ ద సన్ మే బ్రింగ్ గ్లోరీ టు ద ఫాదర్. అలా నా ద్వారా మీరు అడిగి పొందితే కుమారుని ద్వారా, అంటే నా ద్వారా తండ్రి మహిమపరచబడతారు. ప్రార్థన కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనం ఎవరికి చేస్తామండి? దేవునికి చేస్తాం. సో దేవుడు వినాలి అని అంటే దేవునికి అంగీకారయోగ్యమైన మార్గంలో మనం వెళ్ళాలి. ఆ మార్గమే యేసు అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో దేవుణ్ణి చేరుకోవడానికి నిజంగా దేవుడు తప్ప మరొక మార్గం లేదు. ఆ విధంగా ఆలోచిస్తే, ఎందుకంటే దేవుడే దేవుణ్ణి మనకు తెలియపరచగలడు. అర్థమవుతుంది కదా? కేవలం మానవుడు అయితే దేవుని దగ్గరికి మనల్ని చేర్చలేడు. ఎందుకంటే మానవులందరిలో కూడా పాపం ఉన్నది. ఆ పాపం పరిశుద్ధుడైన దేవుని నుంచి మానవులను సెపరేట్ చేస్తుంది. కాబట్టి ఒక మానవ వ్యక్తి ద్వారా మనం వెళితే ప్రభువుని చేరలేం. కానీ యేసయ్యలో మానవత్వంతో పాటు దైవత్వం ఉంది కాబట్టి దేవునికి మనకు మధ్యలో ఆయన నిలబడి మన మానవత్వంలో మనతో ఆయన పంచుకున్నారు కాబట్టి మన బాధ ఏంటి, మన కోరిక ఏంటి, మన ప్రార్థన ఏంటి ఆయన అర్థం చేసుకోగలరు. ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి ఆ దైవత్వాన్ని బట్టి తండ్రి సన్నిధిలో మన పక్షాన ఆయన ఆ విన్నపాన్ని తెలియపరిచి ఆ మార్గంలో మనకు సమాధానం వచ్చేటట్లు చేయగలరండి. సో ఆ విధంగా అసలు ఈ ప్రార్థనా విషయంలో మనం ఆలోచిస్తేనే అది స్పష్టం అవుతుంది. యేసు ప్రభు కేవలం మానవుడు కాదు, ఆయన దైవత్వం కలిగినటువంటి మానవుడు, లేకపోతే మానవత్వాన్ని జోడించుకున్నటువంటి దేవుడు అనే విషయం. సో ఫర్దర్ గా ఇంకా ఏమైనా మీరు దీన్ని క్లారిఫై చేయాలి అని అంటే నేను చేస్తాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడా అయితే ఎలా అనే ప్రశ్నకు మీరు చెప్తూ ఉండగా మనం ఎవరమని అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. ఓకే, ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవిస్తుంది అని అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ముందు, యేసు దేవుని కుమారుడు అన్నప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం లేదు చాలా మంది. ఆయన నిత్యుడగు కుమారుడైన దేవుడు బైబిల్ ప్రకారం మనకి తెలుస్తుంది. ఓకే, సో ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన హై ప్రీస్ట్లీ ప్రేయర్ చేస్తూ భూమి పునాదులు వేయబడక ముందు నిత్యత్వములో నీ సన్నిధిలో నాకున్న మహిమను ఇప్పుడు అనుగ్రహించు తండ్రి అంటాడు. సో అంటే ఆయన నిత్యుడని, ఆయన ఈ లోకంలో ప్రవేశించడానికి ముందు, అసలు లోకమే సృష్టించబడడానికి ముందు తండ్రితో ఉన్నవాడు అని చాలా అక్కడ స్పష్టం అవుతుంది. సో ఆయన నిత్యుడు. నేను ఇందాకనే చెప్పాను, దేవుడు ఒక్కడే నిత్యుడు కాబట్టి యేసు నిత్యుడు. ఓకే, సో ఆయన రిలేషనల్ గా, అంటే సంబంధపూర్వకంగా కుమారుడు తండ్రితో ఎలా రిలేట్ అవుతాడో, సంబంధాన్ని కలిగి ఉంటాడో, కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవునితో నిత్యత్వంలో అలాంటి సంబంధం కలిగి ఉన్నారు. అయితే మిరాక్యులస్ గా కన్యక గర్భంలో ఆయన ప్రవేశించి శరీరాన్ని, ఆయన ఇన్కార్నేషన్ అంటారు, అంటే కమింగ్ ఇన్ ద ఫ్లెష్. సో ఆత్మైన దేవుడు, కుమారుడైన దేవుడు శరీరాన్ని జోడించుకున్నప్పుడు ఆ విధంగా కూడా ఆ కార్యాన్ని దేవుడే చేశారు. కాబట్టి లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఉంది, పరిశుద్ధాత్మ నీ పైకి వచ్చును, ఆయన శక్తి నిన్ను ఆవరించును, ఆ శక్తిని బట్టి
నీవు గర్భం ధరిస్తావు అని మరియమ్మతో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో దేవుని శక్తి వలన ఆయన కన్యక గర్భంలో ధరించబడటం జరిగిందండి. ఓకే. సో ఆ విధంగా చూస్తే కూడా కేవలం మరియమ్మ వలనే ఈ కన్సెప్షన్ జరగలేదు. ఓకే. మరియమ్మ తల్లిగా ఆమె పార్ట్ ఆమె ప్లే చేశారు. Okay. అయితే మిగిలినటువంటి మిస్సింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దేవుడు మిరాక్యులస్ గా ఒక అద్భుతాన్ని చేసి దాన్ని సప్లై చేశారు. ఆ విధంగా కన్యక గర్భంలో ఆయన ధరించబడ్డారు. Okay. సో ఆ కార్యం దేవునిది కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మానవత్వం రీత్యా మనం ఆలోచిస్తే మరి ఆ మానవత్వం దేవుని చేతనే కలిగించబడింది, తండ్రి అయిన దేవుని చేత. ఓకే. అందుకనే హెబ్రీ పత్రిక మనం చూచినట్లయితే 10వ అధ్యాయం చాలా స్పష్టంగా ఆయన అంటాడు, యేసయ్య ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన అన్న మాటలు ఏమిటంటే, నీవు బలిని అర్పణను కోరలేదు కానీ నా కోసం ఒక శరీరాన్ని అమర్చావు కదా తండ్రి, ఓకే. నేను నీకు విధేయుని అవుతాను, ఆ శరీరములో నేనేం చేయాలని మీరు కోరుకుంటున్నారో ఆ పని చేస్తాను అని పలికినట్లు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో స్పష్టంగా ఉందండి. సో ఆ విధంగా ఆలోచిస్తే ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉద్భవించడం అనేది కూడా తండ్రి యొక్క కార్యం. ఓకే. సో ఆ విధంగా కూడా ఆయన దేవుని కుమారుడు అని మనం చెప్పక తప్పదు. ఓకే. అయితే దేవుని కుమారుడు అన్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది, మనం ఎవరో మరి అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అని అంటే, పాత నిబంధనలో ఒక చోట మనం కూడా దేవుని బిడ్డలమే అనుంది. అవునండి. అయితే అక్కడ సందర్భంలో క్లియర్ చేస్తుంది, ఎందుకని ఒకే దేవుడు మనందరినీ సృష్టించారు కాబట్టి సృష్టికర్తగా ఆయన మనందరికీ తండ్రి, కలిగించిన వాడిగా మన కర్తగా ఆయన మన తండ్రి అనే అర్థం ఉందే కానీ ఆయనలో ఉన్న దైవత్వం మనలో ఉంది అని కాదు. ఓకే. ఓకే. కానీ క్రీస్తు విషయంలో తండ్రిలో ఏ దైవత్వం ఉందో క్రీస్తు ప్రభులో కూడా అదే దైవత్వం ఉంది. ఓకే. ఆ విధంగా మనం జన్మించక ముందు మనకు ఉనికి లేదు. యేసయ్యకైతే ఉనికి ఉంది. శిశువుగా జన్మించడానికి ముందు కుమారుడిగా ఉన్నాడు. ఆ కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తే ఆ కుమారుడు ఆత్మస్వరూపిగా ఉండి శరీరాన్ని దాల్చుకున్నారు కాబట్టి శిశువుగా జన్మించారు. ఓకే. సో ఆయన నిత్యుడు, టైంలో శిష్యుడిగా జన్మించారు. ఓకే. మనమేమో టైంలోనే జన్మిస్తాం, టైంలోనే అంతరించిపోతాం. ఆయనకి మరణం లేదు. ఎట్లా? నిత్యము ఉండే దేవుడు కదా. ఓకే. మరణం దేనికి సంబంధించింది అని అంటే శరీరానికి సంబంధించింది. ఓకే. ఆయన శరీరానికి ప్రారంభం ఉంది, ఆయన శరీరంలో మరణం ఉంది. బట్ ఆయన దైవత్వములో ఆయనకి ఆరంభం లేదు, అంతం లేదు. ఎందుకంటే ఇందాక మనం యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6-7 వచనాల్లో చదివినప్పుడు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటి? నిత్యుడగు తండ్రి. ఓకే. అది దేవునికి మాత్రమే వర్తించే బిరుదు, ఓకే. ఏ మానవులకి వర్తించదు. ఓకే. కానీ ఖురాన్ గ్రంథంలో ఒక మిస్కన్సెప్షన్ ఉందండి. ఓకే. అదే ముస్లిం మిత్రులు మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుమారుడు అంటున్నామో వాళ్ళు వెంటనే ఏమంటారంటే, మరి దేవుని భార్య ఎవరు అనే ప్రశ్న తీసుకొస్తారు. అది ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, ఈ కుమారత్వాన్ని వాళ్ళు లైంగిక పరమైనటువంటి భౌతిక పరమైన దానిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ గ్రంథం అలా ఆలోచిస్తుంది. ఓకే. కానీ బైబిల్లో ఎక్కడా కూడా అది లేదు అసలు. ఓకే. తర్వాత మానవ రీత్యా కూడా మనం ఆలోచిస్తే, ఒక జంటకు బిడ్డలు పుట్టలేదు అనుకోండి, వాళ్ళు ఒక కుమారుడినో కుమార్తెనో దత్తత చేసుకుంటారు. కుమారుడు కుమార్తె అవుతారు కదా. ఎలా అయ్యారు? వీళ్ళు కంటే కుమారుడు అయ్యారా? లేదు, కనలేదు. కానీ కుమారునిగా వాళ్ళు దత్తత చేసుకున్నారు. తండ్రి కుమారుడు, తల్లి కుమారుడు ఆ సంబంధంలోనికి వాళ్ళు లీగల్ గా ప్రవేశించారు. కాబట్టి కుమారుడే, తల్లే తండ్రి. ఓకే. అలానే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని బిడ్డ అంటారు మన సంస్కృతిలో. ఈస్టర్న్ కల్చర్ లో, జూయిష్ కల్చర్ లో కూడా అది ఉంది. ఓకే. సో మనకి తెలిసే దత్తత చేసుకుంటే కుమారుడు కుమార్తె అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. లేకపోతే వయసును బట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కుమారుడు కుమార్తె అని పిలవచ్చు. ఇవన్నీ కూడా రిలేషనల్ గా ఆ రిలేషన్షిప్ ను బట్టి తండ్రి కుమారుడు అంటున్నారు. ఓకే. అంతేగాని బయలాజికల్ గా అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో యేసు ప్రభు వారు బయలాజికల్ గా దేవుని కుమారుడు కాదు. కానీ అంటే ఏదో మరియమ్మతో ఒక సంబంధం కలిగి ఉండి మనం కనినట్లుగా దేవుడు కన్నాడు అని అసలు అర్థం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మానికి స్పష్టంగా తెలియజేస్తుంది. మన మిగిలిన మిత్రులు కూడా తెలుసు అది. అవునండి. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రశ్న జనరేట్ చేయడం, వేయటం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు నమ్మేదాన్నే, దేవుడు ఆత్మ అనేదాన్నే వాళ్ళు ఇప్పుడు ఈ ప్రశ్న ద్వారా తిరస్కరిస్తూ ఉన్నారు. సో జీసస్ ఈస్ స్పిరిచువల్లీ, రిలేషనల్లీ, అంటే ఆధ్యాత్మికంగా, సంబంధపరంగా దేవుని కుమారుడు. ఓకే. ఆయనే దేవుడు. ఓకే.
ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ముగించే ముందు దైవజనుల ప్రార్థన దీవెన తీసుకుందాం. మనమందరం ఏకీభవిస్తామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మమ్మల్ని అందరినీ ఒకే మానవత్వంతో సృష్టించినటువంటి మా దేవా, మమ్మలను ప్రేమించి మేము నశించి నరకానికి పోవడం మీకు ఇష్టం లేక, ఈ లోకంలో జీవించినంత కాలం పాపానికి బానిసలంగా ఓడిన వాళ్ళమై, చితికిన వాళ్ళమై జీవించడం మీకు ఇష్టం లేక, మీ కుమారుడు క్రీస్తు ప్రభువుని లోకరక్షకుడుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి పంపించారు. మీకు స్తోత్రాలు. అయితే తన్నెందరైతే అంగీకరించెదరో అలాంటి వారికి మాత్రమే దేవుని బిడ్డలయ్యే ఆ ఆధిక్యత మీరు ఇచ్చారని యోహాను సువార్త 1:12 మేము చూస్తున్నాం. ఈ సీజన్లో ఎంతో మంది అలా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వసించి రక్షణ పొందడానికి, నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, సమాధానాన్ని, వెలుగును, మార్పును అనుభవించడానికి మీరు కృప చూపించమని, ఆ అనుభవం కలిగిన మేము అనేకులకు ఈ సువార్త సత్యాన్ని ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, ఎవరిని గాయపరచకుండా అందించడానికి మాకు సహాయం చేయమని, ఈ క్రిస్మస్ సీజన్ అంతటిలో కూడా మాకు తోడుగా ఉండి నడిపించు మహిమ పొందుమని, రక్షణ టీవీ పరిచర్యను మీరు ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా వీక్షకులందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న త్రియేక దేవుడు తన సన్నిధి, తన సంరక్షణ, తన సమాధానము, తన సమృద్ధిని మనకు అనుగ్రహించి మన జీవితముల ద్వారా తన నామమునకే మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ అండి. Praise the థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరిగా మీకు మా ధన్యవాదాలయ్యా. ఈ యొక్క అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుకున్నట్టయితే దయచేసి మాకు రాయండి. ఈ ప్రశ్నల ద్వారా మీరు ఒకవేళ ఇన్స్పైర్ కాకపోయినట్లయితే కూడా రాయండి. మా అడ్రస్ అసలైన ప్రశ్న సిసలైన జవాబు, కేర్ ఆఫ్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 5,20,000. అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.